హలో అన్నా, కాల్ చేయాలన్నా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. చూసుకోలేదన్నా. బస్సు పంజాగుట్లో ఉందన్న, కాసేపట్లో పికప్ పాయింట్ ఎస్ఆర్ నగర్కి వచ్చేస్తుంది. త్వరగా వచ్చేసేయండి. 20 minutes అన్నా. హలో హలో అన్నేంటి 20 minutes అంటాడు? నాకు వెళ్ళడానికే 30 minutes పడుతుంది. అన్నీ సర్దరా రే. బ్రో ఓటీపీ చెప్పండి బ్రో. 1432. ఏంటి బ్రో ఎక్కడ ఆపావు? లొకేషన్ ఇక్కడే పెట్టారు బ్రో. ఏంటి బ్రో 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 దీనమ్మ జీవితం. చూసినట్టుంది, బండి అమ్మాయిదేనేమో. అంటే అది కాదమ్మా, అనుకోకుండా. ఏంటి అంకుల్ అనుకోకుండా? మా డాడీ బండే ఇవ్వడం లేదు. మీరు ఎలా చేస్తే నాకు సైకిలే దిక్కు. అయినా మీకు ఏమంత అర్జెంట్? ఇక్కడ పానీపూరి బాగుంటుందమ్మా, తిందామని. అవునా, సరే వదిలేండి, తిందాం. అన్న ఒక ప్లేట్. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది కానీ ఎక్కడున్నారు? మ్యాప్లో పక్కన చూపెడుతున్నా, ఎక్కడ కనబడతలేదు ఇటు. ఈడేనేమో. హలో, అవన్ రైట్? అమ్మాయిలు కూడా 1 రైడ్ చేస్తారా? హలో బాస్, ఫేస్ చూస్తే కంగారుగా ఉన్నారు. ఓటీపీ చెప్తే స్టార్ట్ అవుదాం. 1432. విజ్ఞాన ప్రదర్శనలు వద్దే. ఓటీపీ అండి, కావాలంటే చూడండి. సరే ఎక్కండి. ఓకే, మీకు లొకేషన్ ఏమైనా ఐడియా ఉందా? చెప్తారా? నాకు ఐడియా లేదండి, సిటీకి కొత్త, కొంచెం మ్యాప్ ఫాలో అయిపోతారా? ఓ, ఈ లొకేషనా? నాకు తెలుసులే. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, సిటీకి కొత్త కదా. ఇదే కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నాకు ఫోటో తీస్తారా? లొకేషన్ చాలా బాగుంటుంది. నాకు కొంచెం టైం అవుతుంది, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఈ టైంలో ఫోటోలు గిటోలు ఏంటండి? పదండి.
అయినట్టున్నారు. సారీ, నేను కొంచెం అర్జెంటుగా బస్ క్యాచ్ చేయాలి, అందుకే అలా అన్నాను. ఏం ఫీల్ అవ్వలేదండి. సరే, కొంచెం తొందరగా పదండి. ఇందాక నువ్వు శ్రద్ధగా చేసేది. ఐస్ క్రీమ్ తిందామా? బా పదండి, టైం అవుతుంటే. నీకు అసలు టేస్ట్ లేదంటే నీకు వచ్చేది అవుతా అయిపోయింది. హలో, చెప్పరా. ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యావా? ఏమంటారు ఏమోరా బాబు, ఇందాకడే బస్ మిస్ అయ్యా, ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసే పనిలో ఉన్నా. జాగ్రత్త మామ, ఇంటర్వ్యూ మాత్రం మిస్ అవ్వకు. నేను ఎందుకు మిస్ అవుతారా? ఇంటర్వ్యూ ఎంత ఇంపార్టెంట్ నీకు కూడా తెలుసు కదా. ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి, వచ్చిన ఫస్ట్ శాలరీతో అమ్మ గోల్డ్ విడిపించాలి. ఇప్పుడు దాకా పడ్డ స్ట్రగుల్స్ చాలరా. సరే మామ, నేను బస్ రీచ్ అయ్యి కాల్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యో, అందుకని కంగారు పడుతున్నారు. అనవసరంగా అవి ఇవి ఇబ్బంది పెట్టాను. వచ్చేసాం. అయ్యో సారీ. స్కానర్. వన్ మినిట్ అండి. యా ఓకే. బస్ ఇంకా ఎంతసేపు ఆగుద్దన్నా? ఇంకో 20 minutes వెయిటింగ్ ఉండొద్దన్నా. బాబాయ్ కోట్. సరే అండి, ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ. ఏమైందండి? అన్నీ పెట్టుకున్నారుగా. ఫైల్ మర్చిపోయా. మరేం చేద్దామంటారు? మీ ఛార్జెస్ నేను పే చేస్తాను, ఒకసారి వెనక్కి వెళ్దామా? ప్లీజ్ అండి, నా లైఫ్ మ్యాటర్. ఏం చేయాలి? వెళ్దామా? సర్లే చేసేద్దాం. లైఫ్ మ్యాటర్ అంటున్నారు కాబట్టి ఓకే. ఒక్క నిమిషం. మీ సీట్ ఒక అన్నా, చెప్పండి అన్న. అదే నా సర్టిఫికెట్లు మర్చిపోయాను, ఒకసారి వెనక్కి వెళ్ళాలన్నా. ఏంటన్నా మీరు అక్కడ అన్నారు ఇక్కడ అన్నారు, ఫైనల్గా ఇక్కడ ఎక్కారు, మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్లు మర్చిపోయారంటున్నారు. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్. అన్న, బస్ కదలడానికి ఇంకా 10 minutes టైం ఉంది. నెక్స్ట్ స్టాప్ రీచ్ అవ్వడానికి 40 minutes టైం ఉంది. త్వరగా వస్తే బస్సు ఎక్కేసేయచ్చు, ఇంకా బస్సు ఎక్కడా ఆగదు, తర్వాత మీ ఇష్టం. ఓకే అన్నా, పద్దెనిమిది స్టార్ట్ అవుదాం. యా. ఏమైంది? ఒక 1 minute, డాడీ కాల్ చేశారు, ఏం మాట్లాడకండి. టైం అవుతుంది. హలో, ఎక్కడున్నావమ్మా? ఎక్కడుంటా? రూమ్లోనే ఉన్నా. సరే, తినేసి త్వరగా పడుకో తల్లి. సరే డాడీ, బాయ్. సరే వెళ్దామండి. ఏంటండి డాడీకి అబద్ధం చెప్తున్నారు? అంటే మా డాడీకి నేను వర్క్ చేయడం ఇష్టం లేదండి. ఈ అవన్ రైడ్ కూడా మా ఫ్రెండ్ది. ఒక 1 week ఊరెళ్ళాడు, ఏదో ఖర్చులకు వస్తాయి కదా అని సరదాగా అలా. ఓకే, అప్పుడే అనుకున్నానండి ఈ ఐస్ క్రీమ్లు కేబుల్ బ్రిడ్జ్లు అంటుంటే అవన్ రైడ్ చేసే వాళ్ళు అలా అడగరు కదా అని. హలో, అవన్ రైడ్ అమ్మాయిలు కూడా అమ్మాయిలే. ఇది వర్క్ టెన్షన్ వల్ల కుదరట్లేదు, కానీ లేకపోతేనా మామూలుగా ఉండదు. సరే సరే. ఒక్క నిమిషం అండి.
తెలీదు. ఏహే ఏమ్మా, ఎక్కడ పెట్టండ్రు బాబోయ్. దొరికిందిరా. అయ్యి బాబోయ్, పోనీరా బాబు. ఏది అమ్మే, దీని అమ్మ జీవితం. ఇంత అర్జెంట్లో కూడా ఐస్ క్రీమ్ ఏంటండి? రండి స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అవుదామండి, స్టార్ట్ అవుదాం. పదండి. ఒకసారి ఆగండి, నేను ట్రై చేస్తాను. మీరా? అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్దామని. ఓకే, నో ప్రాబ్లం. టైంకి వెళ్ళరా. బస్ స్టోరీ కాల్ చేస్తుందండి. బస్ మిస్ అయిపోయిందేంటి బాబోయ్. అన్నా అన్న బస్సు లాస్ట్ స్టాప్ దగ్గరలో బ్రేక్ డౌన్ అయింది. స్లోగా రండి, పర్లేదు. 2 hours టైం పట్టుద్ది. కంగారు పడతారని కాల్ చేశా. అన్న ఏమైంది? బస్ బ్రేక్ డౌన్ అయిందంట. 2 hours టైం పడుద్ది అన్నారు. అవునా, మరేం చేద్దాం? మీరు చెప్పింది చేద్దాం. అంటే కేబుల్ బ్రిడ్జ్ అన్నారు, ఐస్ క్రీమ్ అన్నారు. మరి అప్పుడు వద్దన్నారు. ఇప్పుడు టైం ఉందన్నారు. సరిపదండి. మీకు ఆకలిస్తుందా? మీకు వేస్తుందా? సరే తిన్నామా? పదండి.
అవుతుంది రండి. వస్తున్నా. ఏయ్! హలో హలో, ఏమైందండి? తినమ్మా, ఇంత వరస్ట్ ఇమాజినేషన్ వచ్చింది. మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, వెళ్దాం. మీరే కదా ఫోటోస్ దిద్దామన్నారు, పదండి. అరే, నా ఫోన్లో తీయండి, మీ ఫోన్లో తీస్తున్నారు. సారీ, ఇలా ఇవ్వండి. చూపించండి. ఇది ఇది చూడండి, ఇది చూడండి బాగుంది. అవును, మీకు కేబుల్ బ్రిడ్జ్ అంటే బాగా ఇష్టం అన్నారు కదా. హా, ఈ బ్రిడ్జ్కి మెయిన్ స్ట్రెంత్ ఏంటో చెప్పండి. ఈ కేబుల్స్. మీకు కూడా మీ మాటలేనండి, మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఏదోలా ఉంది. సరే, ఏదోటి మాట్లాడండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇదేదో సినిమాలోది అనుకుంటా. జీవితాలే సినిమాలండి. మరి మీకు? నాకు కూడా సినిమాలే అండి. అంటే మీకు కూడా మీరు కొంచెం టాకెటివ్ కదా. ఎక్కువ మాట్లాడుతున్నానా? అయ్యో, అలా ఏం లేదండి, మీరేదో ఆడుతూ పాడుతూ హుషారుగా ఉంటారు కదా, అందుకే అడిగాను. మీకు విషయం చెప్పనా? నేను అవన్ రేట్ స్టార్ట్ చేసి సెకండ్ డే అబ్బాయిల మీద నా ఒపీనియనే పోయింది. ఏదో మీ వల్ల కొంచెం కొంచెం వస్తుంది. ఇంకేంటి? ఐస్ క్రీమ్ తింటారా? ఐస్ క్రీమ్ వద్దని ఎలా అంటాను? పదండి. ఇప్పుడు ఈ వర్షం ఏంటో. పోనీలండి, ఏం చేస్తాం. మీకు ఇవ్వాల్సిన టైం కూడా ఈ వర్షం తీసుకునేలా ఉందండి. వర్షం తీసుకున్నా మనకే కదా ఇస్తుంది. అబ్బో, వర్షం తడిసాక బాగానే వస్తున్నాయి మాటలు మీకు. వర్షం తగ్గినట్టుంది. పదండి, ఐస్ క్రీమ్ చల్లారిపోద్ది. స్ట్రాబెరీ బటర్స్కాచా? బటర్ స్కాచ్. బటర్స్కాచ్ రండి.
అయినా అమ్మాయిలకి ఐస్ క్రీమ్ అంటే ఎందుకు అంత ఇష్టం? సి అమ్మాయిలకి ఐస్ క్రీమ్లే ఎక్కువ ఎందుకు ఇష్టం, వెధవల్ని ఎందుకు లవ్ చేస్తారంటే మా దగ్గర ఆన్సర్ లేవండి. అన్నీ అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి అంతే. అబ్బో కాదా? ఏమోనండి, మీకే తెలియాలి. ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం? ఐస్ క్రీమ్ తినే అమ్మాయి అంటే ఇష్టం. ఆ? సరదాగానే లేండి. సరే చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి? సింపుల్గా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే చాలండి. దొరుకుతులేండి. టైం ఎంత అయ్యిందండి? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందండి. అప్పుడే 1.5 hour అయిపోయిందా? పాత డెలిగే కానీ మళ్ళీ చెప్తున్నా, టైమే తెలియదండి మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా. ఆ? ఏం లేదు, వెళ్దామా? One minute. సరే వెళ్దామా? రైట్. ఏమైందండి? పెట్రోల్ అయిపోయిందా? దగ్గరలో పెట్రోల్ బంక్స్ కూడా లేవండి. బా, దీని అమ్మ జీవితం మరి ఇన్ని ఆఫర్లు దేవుడా. కంగారు పడకండి, ఈవేళ ఏదైనా వెహికల్ వస్తే ఆపుదాం. పానీపూరి అమ్మాయి ఏంటి ఇక్కడుంది? హే పానీపూరి అమ్మాయి, అంకుల్ నువ్వేంటి ఇక్కడ? బండిలో పెట్రోల్ అయిపోయింది అంకుల్. ఈయనేమో బస్సు ఎక్కించాలి, టైం అయిపోతుంది. అవునా, దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏమీ లేవే. అదే కదా మా బాధ కూడా. ఓ పని చెయ్యి, నా బండిలో పెట్రోల్ ఇస్తాను, ఆయన దింపేసాయి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాబాయ్. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ రైడ్ వేరే వాళ్ళు తీసుకుని ఉంటే ఖచ్చితంగా బస్ మిస్ అయ్యేవాడిని. అలా జరగలేదంటే దానికి కారణం మీరే. మర్చిపోయాను, ఒకటి అడగాలి మిమ్మల్ని. అడగండి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, కుదరలేదు అందుకే. సరే ఇప్పటికైనా అడగండి. మీ పేరు? షన్ను. ఇంతకు మీ పేరు? ప్రదీప్. ఇద్దరివి మంచి పేర్లే కానీ చెప్పుకోలేదంతే. లోపలికి రా అన్న, అసలే చాలా లేట్ అయింది ఇప్పటికే. ఒక్క నిమిషం. ఎక్కడ దొరికారా బాబు? ఏమైందండి, మళ్ళీ ఏమైనా మర్చిపోయారా? ఒక్కటి మర్చిపోయా. ఏంటండి?
నన్ను అర్థం చేసుకునే లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. స్వెట్ పడుతుంది, చదువుకోండి. నన్ను అర్థం చేసుకునే లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన లైఫ్లో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి గుడ్ అయితే గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ అయితే బాధపడకండి. అందరికీ బ్యాడ్ అవ్వాలని నేను కోరుకోలేను, అలాగే గుడ్ అవుద్దన్న గ్యారంటీ కూడా ఇవ్వలేను. సో లైఫ్లో ఏం జరిగినా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ కథలో ప్రేమ కథ గురించి మీ అందరికీ తెలుసు, కానీ వాళ్ళది ప్రేమ కథ అని వాళ్ళకే తెలీదు. ఒకవేళ తెలిస్తే, వాళ్ళు మళ్ళీ కలిస్తే